మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అక్కడ కూటమిలో కుంపట్లు రగులుకుంటున్నాయా? నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటి అని తెలుగుదేశం నాయకుల మీద జనసేన ఎమ్మెల్యే ఫైర్ అయిపోతున్నారా? అక్కడి టీడీపీ లీడర్స్ పరిస్థితి కూడా తేలుకుట్టిన దొంగల్లో అయిపోయిందా? ఏంటా అసెంబ్లీ నియోజకవర్గం? ఏ విషయంలో తేడా కొట్టింది ఆ రెండు పార్టీల మధ్య? చూద్దాం పదండి. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోందా అంటే వాతావరణం పూర్తిగా అలాగే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తోన్న చోట టీడీపీ నేతలు పెత్తనం చేసే ప్రయత్నంలో ఉన్నారని, అసలు ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే చాలా పనులు జరిగిపోతూ ఉండటంతో గ్యాప్ పెరుగుతోందని అంటున్నారు. తాజాగా అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టిందని చెప్పుకుంటున్నారు. టీడీపీ నాయకుడు చిట్టూరి శ్రీనివాస్ ని ఆ పదవికి నామినేట్ చేశారు. కానీ ఆ విషయమై తనకు కనీస సమాచారం లేదంటూ మండిపడుతున్నారట ఎమ్మెల్యే. అయినవిల్లికి చెందిన చిట్టూరిని ఎంపిక చేయడాన్ని టీడీపీలోనే ఓ వర్గం సైతం వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ నాయకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని మరీ ఈ విషయంలో తమ పార్టీ అధిష్టానం పునరాలోచించాలని కోరినట్టు తెలిసింది. చిట్టూరి శ్రీనివాస్ది కమ్మ సామాజిక వర్గం కాగా ఆయనకు బదులు కాపు వర్గానికి చెందిన గణపతి వీర రాఘవులను కోరినట్టు సమాచారం. అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి టీడీపీ తరపున 4 పేర్లు పంపించారట. దాని ఆధారంగానే ఎంపిక జరిగిందని అంటున్నారు. అయితే తామనుకున్న వ్యక్తిని కాకుండా వేరే నాయకుడి పేరుకు పార్టీ పెద్దలు టిక్ పెట్టడంతో కంగుతిన్న కొందరు టీడీపీ నేతలు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ దగ్గరికి వెళ్లి మీరు జోక్యం చేసుకోమని కోరారట. దాంతో కింద మీద కాలిపోయిన ఎమ్మెల్యే ఘాటుగానే రియాక్ట్ అయినట్టు సమాచారం. చేయాల్సిందంతా చేసేశారు, ఇప్పుడు నాతో పనేముంది, నా దగ్గరకు వచ్చి ఉపయోగం ఏంటి అంటూ పి గన్నవరం టీడీపీ నాయకులకు క్లాస్ పీకినట్టు తెలిసింది. నాకు కనీసం సమాచారం ఇవ్వకుండా మీరే మీటింగ్ పెట్టుకుని ఆశాబహుళ పేర్లు పంపేసి తీరా ఇప్పుడొచ్చి లబోదిబ్బమంటే ప్రయోజనం ఏముందని అన్నారట ఎమ్మెల్యే. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తానున్నప్పుడు తనకు తెలియకుండా టీడీపీ లీడర్స్ గ్రూప్ కట్టి అధిష్టానానికి లిస్టు పంపడంపై సీరియస్ గానే ఉన్నారట సత్యనారాయణ. ఈ విషయం తెలుగుదేశం పెద్దలకు తెలియదా అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. నీటి సంఘాల చైర్మన్ల ఎంపికలో గాని, సొసైటీ అధ్యక్షుల విషయంలో గాని కూటమి ధర్మానికి గౌరవం ఇచ్చి ఏకాభిప్రాయంతోనే పదవులు కేటాయించానని, అందులో తన సొంత పెత్తనమేదీ చేయలేదని సన్నిహితుల దగ్గర అంటున్నారట ఆయన. అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక విషయంలో కూడా అలాగే చేద్దామనుకుంటే వాళ్ళు మాత్రం ప్రత్యేక సమావేశాలు పెట్టుకుని సొంత పెత్తనాలు చేశారంటూ సీరియస్ గానే అంటున్నట్టు తెలిసింది. వాళ్లలో వాళ్లే అధిష్టానానికి 4 పేర్లు పంపుకొని ఇప్పుడు తేడా పడిందని భోరుమంటే నేను మాత్రం ఏం చేయగలనని టీడీపీ నేతలను ఉద్దేశించి అంటున్నట్టు తెలుస్తోంది. అధిష్టానానికి మీరు పంపిన ఆ కాగితాన్ని వెనక్కి తీసుకురాగలరా అంటూ తనని కలిసిన టీడీపీ నాయకుల్ని నిలదీసినట్టు సమాచారం. ఈ క్రమంలో నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు బయటపడిందని అంటున్నారు పరిశీలకులు. తామనుకున్న దానికి విరుద్ధంగా టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు గొల్లుమంటున్నారు గాని అదే తాము ఊహించినట్టుగా నిర్ణయం తీసుకుని ఉంటే మా అంత మునగాలు లేరంటూ మీసాలు మెలేసేవాళ్లు కదా అని అంటున్నారట పి గన్నవరం జనసేన నాయకులు. టీడీపీ అధిష్టానం కూడా కర్రు కాల్చి బాత పెట్టిందని లోపల సంబరపడుతున్నారట గ్లాస్ పార్టీ లీడర్స్. జిల్లాల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ అంతా ఆయా నియోజకవర్గాల్లోని కూటమి ఎమ్మెల్యేల అభిప్రాయంతోనే జరుగుతోంది. కానీ పి గన్నవరంలో మాత్రం తన ప్రమేయం లేకుండా జరగడంపై కినుకతోనే ఉన్నారట ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. ఇలాంటి పరిణామాలే నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి అంటున్నారు పరిశీలకులు. కూటమి పెద్దలు దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో, ప్యాచ్ వర్క్ చేస్తారా లేదా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.